సామెతల గ్రంథం మనకు తేటగా చూపేది ఏమిటంటే నీతిమంతులను గురించి, అనీతిమంతులను గురించి. అనీతిమంతులకు వచ్చే శిక్ష ఏమిటో, నీతిమంతులకు దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏమిటో, ఆ నీతిని గురించి లేక అవినీతిని గురించి దేవుడు చక్కగా సామెతల గ్రంథంలో మనకి వివరణ ఇచ్చాడు. దాని ఉద్దేశం ఏంటంటే, ఇంకా మనం అవినీతిలో ఉంటే, అక్రమ జీవితంలో ఉంటే, అన్యాయములో బ్రతుకుతూ ఉంటే, యేసు రక్తం మనల్ని పిలిచి మనల్ని నీతిమంతులుగా మార్చాలి అని ఆ రక్తము ఈరోజు కూడా సజీవంగా మనల్ని పిలుస్తూ ఉన్నది. అందుకే ఎవరు ఇంకా సైతాను బానిసత్వంలో ఉండాల్సిన పని లేదు. ఇక్కడ రెండు విషయాలు గ్రహించాలి. ఈ సామెతల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు సైతాను మనల్ని అవినీతిలోనికి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి మనిషిని, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి అవినీతిలోనికి లాగి, అవినీతి ద్వారా వచ్చే ఫలం ఆరని అగ్ని, నరకం. సైతాను ఉద్దేశం అది. దేవుడేమో మానవుణ్ణి తన పవిత్ర రక్తము ద్వారా, అనగా శిలువ రక్తము ద్వారా మానవుణ్ణి పవిత్రపరిచి, ఈ పాడులోకంలో అవినీతి పెచ్చరిల్లిపోయిన ఈ లోకంలో, అవినీతితో నింపబడిన ఈ లోకములో మనలను తన రక్తము ద్వారా కడుక్కొని నీతిమంతులుగా భూమి మీదనే జీవించాలి అని ఆయన ఉద్దేశం. ఇక్కడ మనలను అవినీతితో నింపబడి అన్యాయము ఏలుతూ ఉన్న ఈ దినాలలో, అక్రమ సంబంధాలతో పాడైపోతున్న ఈ లోకంలో యేసు రక్తము నిన్ను నన్ను పవిత్రపరిచి, నీతిమంతులుగా సిద్ధపరిచి, భద్రపరిచి మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళాలని, నీతి రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని ఉద్దేశాన్ని గమనిద్దాం. సైతాన్ ఆలోచనలన్నీ చెడ్డవి. ఎప్పుడు మనల్ని పాడు చేసి అవి నీతిలోనికి దిగదార్చి పాపములోనికి, నీచాతి నీచమైన దుష్ట కార్యాల్లోనికి లాగి నరకంలో పడేయాలని, దేవుడు నీతిమంతుడుగా చేయాలి అని ఎవరి వైపు మొగ్గుతా నీవే తెలుసుకో. నీతిమంతుడైన ప్రభు యొద్దకు వస్తే తన శిలువ రక్తము ద్వారా నిన్ను కడిగి నీతిని నీకు ఇచ్చి నీతిగా బ్రతకటానికి పరిశుద్ధాత్మను నీకు ఇస్తాడు. తన రక్తముతో కడిగి నీతిమంతులుగా చేసి వదిలేయడు. ఆ నీతి మార్గంలో నడవటానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని కూడా దేవుడిస్తాడు. సైతాను అవి నీతితో నింపి నరకంలోనికి లాగటానికి ప్రయత్నం చేస్తాడు. ఇది సామెతల గ్రంథం మనకు నేర్పే సత్యం. అందుకే సామెతల గ్రంథాన్ని మనం ఇంతగా ధ్యానం చేయటానికి కారణం ఏంటంటే, మనము నీతిమంతులం కావాలి అని, యేసు రక్తములో కడగబడాలని, ఈ భూలోకములో ఉన్న చెడుగునకు ఏమాత్రం సోచవ్వకుండా, చెడుగులో పడిపోకుండా మన జీవిత కాలాన్ని కాపాడుకోవాలని, భద్రపరుచుకోవాలని దేవుడు ఉద్దేశించి ఈ విషయాలు నేర్పుతూ ఉన్నాడు. అందుకే జాగ్రత్తగా విందాం, మనసు పెట్టి విందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఎలాగో వచ్చాం, దేవుని మందిరానికి వచ్చాం, దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. ఇక్కడికి వచ్చి కూడా సమయాన్ని పాడు చేసుకోవద్దు, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుని మందిరపు ఆవరణములో మనం కూర్చున్నంత సేపు దేవుని నీతి వాక్యాలు మన హృదయాల నిండా నింపుకొని, మనలో ఏదైనా చేదైన వేరు లేక పులిపిండి ఏదైనా ఉంటే దాన్ని తీసేసుకుంటూ యేసు రక్తములో కడగబడుతూ నీతిలో నుండి నీతిలోనికి ఎదగాలి అనేది దేవుని ఉద్దేశం.